ఫ్రెండ్స్, మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు కాకినాడ జిల్లా రంగంపేట మండలం పెద్ద దొడ్డుగుంట చిన్న గుంట ఈ దొడ్డుగుంటకి రెండు ఊర్లకి మయాన్ని చేలల్లో ఉంటుంది ఈ నుయ్యి యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లలు లేనటువంటి దంపతులకి ఎవరికైనా సరే ఆఖరికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని టెస్టింగ్లు చేయించి ఇంక మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి అన్నటువంటి దంపతులకు కూడా ఇక్కడికి వచ్చి ఇక ఈ నూతిలో నీళ్ళు నుయ్యి దర్శనం చేసుకోవాలి. నుయ్యి దర్శనం చేసుకుని అలాగని చెప్పేసి ఇందులో పసుపు కుంకాలు పువ్వులు వేయకూడదు, శుభ్రంగా ఉంచాలి. నుయ్యి దర్శనం చేసుకుని ఆ నూతిలో నీళ్ళతోటి శుభ్రంగా మొహది కడుక్కుని స్నానం చేయొచ్చు. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కుని ఇక్కడ వాటర్ తాగి ఇక్కడ నుంచి టిన్నులు కూడా ఇక్కడ అమ్ముతారు. టిన్నుల సదుపాయాలు కూడా పెట్టారు ఇక్కడ. ఈ టిన్నుతోటి పట్టుకెళ్ళి రోజు భార్యాభర్త ఇద్దరు కూడా ఈ నూతిలో వాటర్ తాగితే పిల్లలు కంపల్సరీ పుడతారు. అందులోనూ కవల పిల్లలు. ఇలా ఎంతోమందికి సంతానం కలిగింది. ఇప్పుడు ఈ దంపతులు ఎక్కడో విజయవాడ నుంచి బైక్ మీద వచ్చారు కూడాను. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి ఈ నుయ్యి దర్శనం చేసుకుని నూతిలో నీళ్ళు తాగి ఈ నూతిలో నీళ్లు టిన్నులతోటి ఇక్కడ టిన్నులు కూడా సప్లై చేస్తారు. ఎంత బాబు టిన్నులు? ఇక తెల్ల టిన్ను 200, నీలం టిన్ను అయితే 170 రూపాయలు. టిన్నుల సదుపాయం కూడా ఉంది ఇక్కడ. లేదంటే మన ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు. అనుకోకుండా వచ్చామంటే టిన్నులు కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. రేట్లు కూడా కరెక్టే, ఎక్కువే ఉండదు. బయట కొంటే అంతే, ఇక్కడ కూడా అంతే. ఈ నూతిలో నీళ్ళు తాగి భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా ఉన్నట్లయితే కంపల్సరిగా సంతానం కలుగుతుంది. అది కూడా కవల పిల్ల పుడతారట. ఏమా ఇక్కడికి ఎంతోమంది దంపతులు వచ్చి ఈ నుయ్యి దర్శనం చేసుకుని నూతిలో నీళ్ళు తాగి మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ నూతిలో నీళ్ళు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎంత వేసవకాలమైనా సరే ఇందులో నీళ్లు కలకల్లాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ నూతి దగ్గర అమ్మవారి గుడి కట్టడం జరిగింది. అమ్మవారి పేరు సంతానలక్ష్మి అమ్మవారు. ఇక అమ్మవారు పిల్లాన్ని ఎత్తుకుని ఉంది, 2 పిల్లల్ని. అమ్మవారి పేరు సంతానలక్ష్మి. ఇక పిల్లాన్ని ఎత్తుకుని ఉంది అమ్మవారు. సంతానలక్ష్మి అమ్మవారు కొలువై ఉంది ఇక్కడ. ఇక చూడండి, విజయవాడ నుంచి వచ్చారు భక్తులు. ఆ దంపతులు ఇద్దరు కూడా నీళ్లు తాగి ఆ నీళ్లు టిన్నుతోటి పట్టుకెళ్తున్నారు. చూడండి, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చారు విమల్ కుమార్ గారు దంపతులు. వీరు ఈ నూతి గురించి విశిష్టత గురించి యూట్యూబ్లో చూసి రావడం జరిగింది. వారి మాటలేనండి, చెప్పండి. అవునండి, ఎంతోమంది యూట్యూబర్లు వచ్చి చేశారంటండి. ఇక్కడ యూట్యూబర్లో వచ్చి వీడియోలు చేయడం వల్ల మేము కూడా చూసి వచ్చామండి. విజయవాడ నుంచి బండి మీద వచ్చారండి? బండి మీద, 2 వీలర్ బండి మీద వచ్చాము. ఓకే, మీకు సంతానలక్ష్మి అనుగ్రహం వల్ల మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. నీళ్ళు పట్టుకెళ్తారా టిన్నుతోటి? టిన్ను కూడా కొనుక్కున్నామండి, తీసుకెళ్తాం. పట్టుకెళ్తారు. ఓకే, రోజు తాగాలండి. ఇప్పుడు మనకి ఎదరకి 20-30 కిలోమీటర్లు పెట్రోల్ బంక్ ఉందండి. ఏడున్నర బయలుదేరండి. పెద్ద దొడ్డిగంట ఈ గ్రామ వాస్తవ్యులు ధర్మరాజు గారు ఈ నుయ్యి గురించి 2 విషయాలు చెప్తారు. చెప్పండి. ఈ నుయ్యి అయితే మరి అరగమండి, మా ముత్తాతల కాడి నుంచి ఉందండి నుయ్యి అయితే. అప్పటి నుంచి ఇలాగే పిల్లలు పుడుతున్నారు. మా ఊళ్ళో కవలు కూడా ఎక్కువ ఉన్నారండి. కవల పిల్ల 100 జంటల దాకా ఉన్నారండి ఆ పెద్ద గుంటలో. దాని గురించి ఎక్కడి నుంచో వస్తున్నారండి. 2 రోజులు ప్రయాణం చేసి కూడా వస్తున్నారు ఈ నీళ్ళకి. కార్ల మీద ఇల్లు ఉన్నారు, కార్లు వేసుకొచ్చేవాళ్ళు కార్లు, బళ్ళకి వచ్చేవాళ్ళు బళ్ళు. ఇక్కడ కొంతమంది కూడా కాపురాలు కూడా ఉంటున్నారు రూములు తీసుకుని.
రూములు తీసుకుని కాపురాలు ఉండి వాళ్ళు కూడా ఇక్కడ తాగుతున్నారు, 2 నీళ్ళు 3 నీళ్ళు తాగుతున్నారండి, ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి కూడా కలుగుతున్నాయండి. కలిగిన రోజులు కూడా ఇక్కడికి వచ్చి ఏదో వాళ్ళ మొక్కు ఉన్న ఏ మొక్కులు తీసుకుంటున్నారో రకరకాలు. ఇంకా వాళ్ళ కలిగిన రోజులకి వాళ్ళు ఎటువంటి ఏదోటి ఇంకా వాళ్ళు మొక్కున్న మొక్కులు తీర్చుకుని ఏం చేస్తున్నారండి? కొబ్బరికాయలు కొట్టుకున్నారు, కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారండి. చీరలు ఎటువంటి చీరలు వేస్తున్నారు, అటు పొడికి వెళ్ళని అయ్యని ఇవని ఇంకేయోటి అదండి. అలాగండి, కుంటాను బట్టి అండి అదండి. ఇప్పుడు రోజు ఎన్ని రోజులు తాగాలండి ఈ నీళ్ళు? కనీసం 2-3 నీళ్ళు 2-3 నెలలు తాగాలండి. ఎప్పుడండి? ఉదయం పడగడుపునా? ఎప్పుడేసండి మనం తాగటండి అలాగా. అలా నీళ్ళు తాగుతాం. దానికేం చెప్తుండి, మా చుట్టాలు కడుపులంకలో ఉన్నారండి, వాళ్ళు ఇలాగా పట్టుకెళ్ళి ఒకసారి పట్టుకెళ్ళారండి, మేమే పంపామండి. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు, అమ్మాయి కలిగిందండి వాళ్ళకి. అలాగే ఏం చెప్తాండి, ఒకసారికే కలగొచ్చు, దానికి మనకి భగవంతుడు మనకి అదే అండి వాళ్ళు వాడకాన్ని బట్టి మన తల్లి కూడా మనకి మన అందరూ ఉండి చేస్తే. అవునండి, అదండి, చాలా సంతోషం అండి. అదండి విషయం. అదే అండి ఈ దొడ్డిగుంట, ఈ నూతి యొక్క విశిష్టత అది. ఈ నూతిలో నీళ్ళు తాగితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది, రోజు తాగాలి. ఏమా? జై గంగా భవాని, జై గంగామాత.